నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అమరావతి ఏపీ సచివాలయంలో సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుండి గురువారం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, P4 మోడల్ సర్వే, ఎంఎస్ఎంఈ ఈ సర్వే, జిల్లా వార్షిక పెరోష్కన్ ట్రాకింగ్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి, డిఆర్ఓ ముగ్గులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ ఏపీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 23వ తేదీన ఆదివారం నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలను అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. అత్తిలి మండలం ఈడూరులో గల వరాల వెంకటేశ్వర ఆలయంలో సోమవారం 108 మంది దంపతులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నట్లు ఆర్యోచకులు వాడపల్లి శేఖరాచార్యులు తెలిపారు. ఉదయం శ్రీవారి గ్రామోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శేఖరాచార్యులు కోరారు. తణుకు రూట్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 8, 9వ తరగతి విద్యార్థుల కోసం సైన్స్ వర్క్షాప్ నిర్వహించారు స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 20, 21వ తేదీల్లో ఈ వర్క్షాప్ జరుగుతుందని తెలిపారు. ప్రముఖ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కె కృష్ణసాయి నిర్వహించిన ఈ వర్క్షాప్ వలన విద్యార్థుల్లో వైజ్ఞానిక సాధన పట్ల ఆసక్తి పెంపొందించేలాగా ప్రేరేపించారు. భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న ఆయన జ్ఞాపకార్థం నిర్వహించిన కార్యక్రమాల శ్రేణిలో భాగంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ డే జరుపుకుంటామని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థుల్లో శాస్త్రీయ మనస్తత్వాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం మద్దతిస్తోందని తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ప్రయోగాలు, ప్రాజెక్టులో పాల్గొనడం, సైన్స్ వర్క్షాప్ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రూట్స్ డైరెక్టర్ బి విద్యాకాంత్, సుధాకర్ వర్మ, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. February 28th is National Science Day. On the occasion of that Science Day, we have arranged one science workshop for you people today. In that science workshop, a famous personality, renowned science teacher, is a science teacher in government school. He has been working in this field for many years. He is none other than Sri Krishna Sai Garu. He is from Ramchandrapuram. He has the students with science concepts, science experiments, and science made easy. So whatever concepts you are learning in your textbooks or in the classrooms, with simple materials, he will be explaining those experiments, and also you will be participating in the workshop. We are celebrating as Science Day because Sir C.V. Raman, he has got Nobel Prize for his work on the Raman effect, and he has got Nobel Prize. Yes or no? So, on a part of that, today and tomorrow, 20th and 21st of February, we are going to conduct the science workshop. Along with our science teachers, our chief guest will conduct nearly 200 to 250 experiments which are there in 9th and 10th textbooks, science textbooks, both for physics, chemistry and biology. Okay, so I request all my children to learn science in a practical way and experiments. Can you say why we are conducting experiment in science? What is the use of it? బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ ఎగ్ మేళా నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అన్నారు. గురువారం తణుకులో కేంద్ర బృందం వైద్యులతో కలిసి పర్యటించిన డాక్టర్ దామోదర్ నాయుడు మాట్లాడుతూ మరోసారి ఇలాంటి ఉపద్రవాలు తలెత్తకుండా శాఖ తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారు. చికెన్ గుడ్లు తినకూడదనే అపోహలు నమ్మవద్దని, ఉడకబెట్టిన గుడ్లు, వండిన చికెన్ నిరభ్యంతరంగా తినవచ్చునని, కోళ్ల ఫారాల్లో బయోసెక్యూరిటీ నిర్వహించడం వల్ల త్వరగా పౌల్ట్రీ రైతులు కోలుకోవచ్చునని అన్నారు. రాష్ట్రంలోని కోళ్ల పెంపదారులకి, రాష్ట్ర రైతాంగానికి, వినియోగదారులందరూ కూడా, రాష్ట్రంలోని 5 కోట్ల మంది వినియోగదారులందరికీ కూడా కోళ్ల పరిశ్రమ తరపున, పశుసంవర్ధక శాఖ తరపున మా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ
ఈ రోజున రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వ్యాప్తి చెందిందనేసి మనం కొన్ని ఫామ్లో మొత్తం 5 ఫామ్స్లోనే మనం దాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని మనం నియంత్రించగలిగాము. సో ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారు మన రాష్ట్రానికి విచ్చేసి వాటిని చూసి మనం తీసుకుంటున్న చర్యలన్నిటిని కూడా సమీక్షించి ఈ చర్యలన్నీ కూడా సక్రమంగానే జరుగుతున్నాయనే భావంతో మన రాష్ట్రంలో 2-3 ఫామ్స్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా తణుకులో కోళ్ల పరిశ్రమలో ఎవరైతే రైతులు భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళతోటి కూడా సంభాషించటం, వారి యొక్క మంచి చెడ్డలు కూడా వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవటానికి, అదేవిధంగా జరుగుతున్న లోపాలు ఏమైనా ఉంటే రైతు సోదరులందరూ కూడా వాటిని తెలియజేసి రాబోయే రోజుల్లో ఈ పౌల్ట్రీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందటానికి జరుగుతున్న లోపాలను ఏ విధంగా దిద్దుకోవాలి, అదేవిధంగా కేవలం రైతులే కాకుండా ఆ ఫామ్స్లో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఆ ఫామ్స్కి ఇతర పనుల మీద వెళ్ళేవారు కావచ్చు, వీరందరూ కూడా జీవ నియంత్రణ కార్యక్రమాన్ని ఏ విధంగా అమలుపరచాలి, అంటే బయోసెక్యూరిటీని ఏ విధంగా అమలుపరచాలి, ఆ విధంగా అమలుపరచగలిగినప్పుడు తప్పకుండా మనము ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుందనే విషయం మీద చర్చించి వారు సూచనలు ఇవ్వడానికి వచ్చారు. వారు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత రేపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత అధికారులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ అతిథులుగా మేమందరం కూడా వారిని తీసుకొని రాష్ట్రంలో రైతు సోదరులందరితోటి, అదేవిధంగా ఎక్కడైతే ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి జరిగిందనే ఫారాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా అభ్యసించి వారికి కూడా తగిన సూచనలు ఇవ్వటం, రాబోయే రోజుల్లో ఇటువంటి ఉపద్రవాలు రాకుండా ఏ విధంగా మన రైతు సోదరులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో వాటిని కూడా తెలియజేసే విధంగా ఈ పర్యటన మాకెంతో సహకరించిందని చెప్పేసి మా తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరి కష్టం తెలిసిన వ్యక్తి పేరాబత్తుల రాజశేఖరం అని జనసేన నియోజకవర్గ నాయకుడు బొలిశెట్టి రాజేష్ అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ కూటమి నాయకులతో కలిసి 12వ వార్డు సంజీవ్ నగర్ హై స్కూలు, ఎలిమెంటరీ స్కూల్, సచివాలయం, వెటర్నరీ హాస్పిటల్ కడగట్లలోని కోడే వెంకట్రావు మున్సిపల్ హై స్కూల్లోని ఉపాధ్యాయులను, ఉద్యోగులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి ఉద్యోగస్తులను కలిసి ఓట్లను అభ్యర్థించడం జరుగుతుందని అన్నారు. కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా ఉద్యోగస్తుల సమస్యలు శాసన మండలిలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. జాతీయ క్షయవ్యాధి నివారణ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17 నుండి 23 వరకు జరిగే టీబీ వారోత్సవాల్లో భాగంగా గురువారం పిప్పరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి కె ప్రియాంక మాట్లాడుతూ 2 వారాల నుండి దగ్గు, సాయంత్రం పూట జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి క్షయ లక్షణాలు కలిగిన వ్యక్తులను క్షేత్రస్థాయిలో గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి క్షయ నిర్ధారణ అయిన తర్వాత వారికి పూర్తి చికిత్సను పిహెచ్సిలో అందిస్తున్నట్లు తెలిపారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వై లక్ష్మణరావు సందర్శించారు. ల్యాబ్లో మలేరియా టెస్టులు ఏ విధంగా చేస్తున్నారని రికార్డు తనిఖీ చేశారు. గణపవరం 3 సచివాలయం సందర్శించి బస్టాండ్ ఎదురుగా ఏరియాలో ఫీవర్ సర్వే, ఎన్సీడీ సర్వే ఏ విధంగా చేస్తున్నారని ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్సీడీ, సిడీలకు సహకరించాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జె విల్సన్బాబు తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఎంఎస్ యోహాను, జి శ్రీనివాస్, ఏ కృష్ణ, ఎం నల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ప్రపంచంలోనే 8వ వింత జగన్ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన జగన్ ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారని ప్రశ్నించారు. జగన్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. 5 సంవత్సరాల పాలన అప్పచెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒక ఉదాహరణ ఏదైతే వెలిగొండ ప్రాజెక్ట్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు వెలిగొండ అంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ. అటువంటి వెలిగొండ దగ్గర 4,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ
25 లక్షల మందికి, అంటే దగ్గర దగ్గర 1.25 కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు. ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు. గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు 96లో మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నీటికి పూర్తి కాకపోవడం, 30 సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అమరావతి సచివాలయంలో వెలిగొండ ప్రాజెక్టు పనులపై మంత్రి రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏఎస్వి వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ సిఈ, ఎస్ఈ, ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాజెక్టుగా గుర్తించి పనులు వేగవంతం చేయాలనే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని మంత్రి రామానాయుడు తెలిపారు. గత 30 ఏళ్ల క్రితం చంద్రబాబు చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే గత ప్రభుత్వంలో ప్రాజెక్టును ప్రారంభించి ప్రజలను మోసం చేసిందని మంత్రి రామానాయుడు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. మోడీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సిపిఐ న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు కార్మికులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీన విజయవాడలో జరగబోయే 2 న్యూ డెమోక్రసీ విప్లవ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యార్డ్ ఆవరణలో వాల్ పోస్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ ఎంఎల్ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ, భారతదేశంలో బీజేపీ సర్కార్ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలపై ఫాసిస్టుల ధోరణితో యుద్ధం చేస్తున్నాయని, ప్రభుత్వాలు ఆదివాసీలపై జరుగుతున్న యుద్ధాలు సరైనవి కావని, హేయమైన చర్యని తెలిపారు. కామవరపుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను ప్రధానోపాధ్యాయులు, ఇతర సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు తనిఖీ చేశారు. సరుకు నిల్వ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. వంటశాలను చేరుకొని అక్కడ వసతులను, వంటకాలను పరిశీలించారు. పరిశుభ్రతను పాటించాలని సిబ్బందికి సూచించారు. రికార్డులో రాసిన ప్రకారం గుడ్లు లేకపోవడాన్ని గమనించి లెక్క పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 296 గుడ్లకు గాను 131 గుడ్లు మాత్రమే ఉండడంతో సిబ్బంది తెల్లముఖాలు వేసి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. విషయం కలెక్టర్ దృష్టి తీసుకువెళ్తానని, వారిపై శాఖపరమైన చర్యలు ఉంటాయని విజయకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏటీఈసీ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో శాసనసభ్యులు బడేటి రాధయ్యకృష్ణకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భజంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆబ్కాస్ రద్దు పరుస్తూ రాష్ట్ర కేబినెట్లో ఆమోదించినట్లు పత్రికల ద్వారా వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కార్మికులను క్రమబద్ధీకరించి ఉద్యోగ వేతన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని బలోపేతం చేయడం కోసం రాష్ట్రంలో చేపడుతున్న పర్యటనలో భాగంగా అమెరికాకు చెందిన పెగాసస్ క్యాపిటల్ ప్రతినిధుల బృందం గురువారం 20వ తేదీన ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలోని ఏ గోపురం, భీమవరం మండలంలోని వడ్లపట్లు, కోడూరుపాడు గ్రామాలను సందర్శించింది. ఈ బృందంలో వైట్ హౌస్ మాజీ జాతీయ వాతావరణ సలహాదారు గీనా మెకార్తీ, పెగాసస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈఓ గ్రే కాట్, ప్రొడ్యూసర్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ కేత్ అగోడా ఉన్నారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన క్షేత్ర పర్యటనలో భాగంగా బృంద సభ్యులు ఏ గోపురంలోని సురభి గోశాలను సందర్శించి ప్రకృతి వ్యవసాయ 9 సార్వత్రిక సూత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ పామ్ గెల్ల ఏరివేత ఆపాలని, రైతులను ఇబ్బంది గురి చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆయిల్ ఫామ్ రైతుల సంఘ ఆధ్వర్యంలో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద గురువారం ఆయిల్ ఫామ్ రైతులు ధర్నా నిర్వహించారు. ఆయిల్ పామ్ రైతుల సమస్యలు పరిష్కరించు రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రేడింగ్ పేరుతో ఏరివేసిన గెలలతో ఆయిల్ ఫామ్ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా రైతు సంఘ నాయకులు ఏరివేసిన గెలను పరిశీలించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ రికవరీ శాతం పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ పామ్ గెల్లు గ్రేడింగ్ పేరుతో ఏరివేయటం అన్యాయమని అన్నారు. జీలిమిలి మండలం బరిలంకపాడు గిరిజన గురుకుల కళాశాలలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులతో మాట్లాడుతూ గురుకుల సంస్థ ద్వారా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అవగాహన కూడా ఉంటుంది. ఈ ఎన్నికలు ఏ పార్టీ కూర్చుందో కేవలం 1వ నెంబరు పక్కన పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉంటుంది, దాని పక్కన గుర్తు ఉంటుంది, దాని పక్కన ఎంపీ గడి మన ఓటేసేటువంటి గడి ఉంటుంది. అక్కడ 1వ నెంబర్ వేయాలి. 2, 3, 4 మనకు అనవసరం. మనం గెలిపించాల్సింది పేరాబత్తుల రాజశేఖర్ గారు కాబట్టి 1వ నెంబరు అది ఒకటే వేయండి. ఆ ఒకటి వేసి దాని పక్కన ఏమి అన్నతో గుర్తులేం పెట్టద్దు. మరి ఇన్వాలిడ్ అయిపోతుంది కనుక మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నతోటే మనం అంత ఓటు వేయాల్సి ఉంటుంది. మీ అందరూ కూడా గుర్తు పెట్టుకొని అలాగే ఇంటి మార్పు కానీ రైతు మార్పు కానీ ఏం పెట్టకూడదు. మళ్ళీ ఒకటి మనం వేరే పెట్టాలి. మనకు అది వెసులుబాటు లేదు, చేయకూడదు కనుక మనం కేవలం పేరాబత్తుల రాజశేఖర్ గారి 1వ నెంబరు రెడీ, 1వ నెంబరు మొదటి ప్రాధాన్యత ఒకటి. ఈనాటి బంగారు మాట. ఒక విషయం మనకి క్షుణ్ణంగా తెలిసినప్పుడే ఇతరులకు చెప్పాలి. ట్రియోన్ ఎడ్వర్డ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.